శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూర్మ గ్రామం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక జీవన విధాన కేంద్రంగా ఎదుగుతుంది. ఈ గ్రామం సాధారణ పల్లెటూరు జీవితాన్ని దాటి సరళ జీవనం, ఉన్నత చింతన అనే విలువలతో నిండిన జీవన శైలిని అందిస్తుంది. భక్తి, సేవ, సమన్వయం, వర్ణాశ్రమ ధర్మ పాలన వంటి శాశ్వత సూత్రాలను ఆధారంగా చేసుకొని జీవించాలని ఆశించే వారికి ఈ గ్రామం ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తుంది. కూర్మ గ్రామం జీవన విధానానికి ప్రధాన మూలస్తంభం సాత్విక జీవనం. ఇక్కడ నివసించాలనుకునేవారు మొదట తమ ఆహారపు అలవాట్లను, ఆలోచన విధానం, దైనందిక కార్యక్రమాలు అన్నింటి ప్రకృతికి దగ్గరగా ఉండేలా మార్చుకోవాలి. మాంసాహారం, మద్యపానం వంటి రజో తమో గుణాలకు దూరమై సాత్విక ఆహారం, సరళమైన ఆచారాలు నెమ్మదిగా ఆధ్యాత్మిక వైపుకు తీసుకువెళ్తాయి. సో అందువల్ల ఇక్కడ సరళ జీవనంతో పాటు ఉన్నత చింతనం కూడా అభ్యసించాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ రావాలంటే ముఖ్యమైనటువంటి అర్హత ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఈ ఉన్నత చింతనం లేకుండా కేవలం సరళ జీవనం మాత్రం సరిపోదు. సో ఈ ఉన్నత చింతనానికి ఉదయం 3 గంటల 30 నిమిషాలకు నిద్ర లేవాల్సి ఉంటుంది. ఉదయం ఒక 2 గంటల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ సాయంత్రం ఒక 2-3 గంటల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత ఇక హరే కృష్ణ మంత్రం జపం చేయాల్సి ఉంటుంది. వైష్ణవ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. సో ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఒకవేళ మీకు ఈ యొక్క ఆధ్యాత్మిక అభ్యాసం పైన ఆసక్తి ఉంది, తర్వాత ఈ సరళ జీవనం పైన ఆసక్తి ఉంది, ఇక్కడ ఉన్నటువంటి యొక్క నియమ నిబంధనలు తూచా తప్పకుండా మీరు పాటించాలని కోరిక ఉంటే మీరు తప్పకుండా అందరూ ఆహ్వానం. ముఖ్యంగా 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యొక్క దంపతులు మాత్రమే మనం తీసుకుంటున్నాం ప్రస్తుతానికి. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ అంతా కూడా శారీరకంగా చాలా ఫిజికల్గా వర్క్ ఉంటుంది. ఇక్కడ బావిలోంచి నీళ్ళు తీసుకోవడమే ఉండొచ్చు, కూరగాయలు పండించుకోవడం ఉండొచ్చు, వ్యవసాయం అన్నీ కూడా శారీరకంగా బలం అనేది అవసరం. చాలామంది వస్తూ అనుకుంటారు వృద్ధులు. ప్రస్తుతానికైతే వాళ్ళకి ఇప్పుడు మనం ప్రణాళిక లేదు, భవిష్యత్తులో చూడాలి. సో వృద్ధులు వస్తే వాళ్ళకి మెడికల్ హెల్ప్ చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. సో 30 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఒక యువ దంపతులకు మనకు ఆహ్వానం ఇస్తున్నాం అందరికీ. మీరు మొదట్లో వచ్చి ఇక్కడ ఒక వారం రోజులు ఇక్కడ గడపాలి. ఆ తర్వాత మీకు యాజమాన్యం నచ్చిందంటే ఇంకొక నెల రోజులు మీకు అవకాశం ఇస్తారు. ఆ నెల రోజులు మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళ యాజమాన్యం కూడా నిర్వాహకులు వాళ్ళని పరిశీలిస్తారు. ఆ తర్వాత నచ్చిందంటే 6 నెలల పాటు వాళ్ళకి అవకాశం ఇస్తారు. 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు ఒక ఇల్లు ఇస్తారు వాళ్ళకు. వాళ్ళు వ్యవసాయం చేయడం కోసం భూమి కూడా వ్యవసాయం చేయడానికి అవకాశం ఇస్తారు. వేరు వేరు వృత్తులు చేయడానికి అవకాశం ఇస్తారు. అవన్నీ నేర్పిస్తారు. 6 నెలల నుంచి 1 ఇయర్ పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, గమనించదగినటువంటి ఒక సమయం. సో దానిలో వాళ్ళు ఉత్తీర్ణులైతే అప్పుడు వాళ్ళ జీవితాంతం కూడా ఇక్కడ సెటిల్ అవ్వచ్చు. మీ అందరూ రండి, చాలా ఆహ్వానం. ఇలాంటి కొన్ని వేల గ్రామాలు స్థాపించాలని ప్రభుపాల వారి కోరిక, కొన్ని లక్షల మందిలో చేరాలని ప్రభుపాల వారి కోరిక. సో దయచేసి మీరు రండి. ఈ గ్రామంలో శాశ్వత నివాసించాలనుకునే వారికి ఒక ప్రత్యేక నిబంధన ఉంది. ముందుగా 6 నెలలు ఇక్కడ నివసించడం తప్పనిసరి. ఈ 6 నెలలు కేవలం ప్రవేశ పరీక్ష లాంటిది. మనసు, శరీరం, ఆలోచనల మార్పుకు అనువైన ఆధ్యాత్మిక సాధన కాలం. ఈ 6 నెలల కాలంలో వ్యక్తులు గ్రామంలోని నిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం పూజలు, జపాలు, యోగ దీక్ష, సాత్వికాహార, వంటల్లో సహాయం, గోసేవ, వ్యవసాయ పనులు, శ్రమదానం ఇవన్నీ వారి జీవనశైలిని నిర్మించే భాగాలుగా ఉంటాయి.